ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, ఫ్లాప్ తర్వాత ఫ్లాప్, ఇలా వరుసగా ఫ్లాపుల్లోనే ఉన్నారు కొంతమంది హీరోలు. హిట్ ఎప్పుడు వస్తుందా అని థియేటర్ల మీద దండయాత్ర చేస్తూనే ఉన్నారు. రొటీన్ సినిమాలు చేస్తే జనాలు చూడరని ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేస్తే అది కాస్త బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. మరి నెక్స్ట్ వీళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఈ హీరోలు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. సినిమా ఇండస్ట్రీ అంతా సక్సెస్ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ సక్సెస్ అయితేనే సస్టైన్ అయ్యేది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వచ్చినంత మాత్రాన క్రేజ్ రాదు. సరైన సక్సెస్ పడితేనే ఆ హీరోకి వాల్యూ. దాంతో వరుసగా ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరోలు నెక్స్ట్ ఏం చేద్దామా, అసలు ఏం చేస్తే హిట్ వస్తుందా అని తెగ ఆలోచిస్తున్నారు. ఈగల్, ధమాకా, రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ఇలా రవితేజ కూడా 3 ఏళ్ల నుంచి వరుసగా ఫ్లాపుల్లోనే ఉన్నారు. సరిగ్గా ఇదే టైంలో మాస్ జాతర సినిమా రిలీజ్ అయింది. హై ఎక్స్పెక్టేషన్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన మాస్ జాతర ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేదన్న టాక్ వినిపిస్తోంది. కథ రొటీన్ అయినా మాస్ మహారాజా ఎలివేషన్, యాక్షన్, డైలాగ్స్ ఫ్యాన్స్ ని మెప్పించినా ఆడియన్స్ ని మాత్రం ఆ రేంజ్ లో ఇంప్రెస్ చేయలేకపోయింది. దాంతో నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో అన్న ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అంతేకాదు, సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతున్న సినిమా అయినా రవితేజకి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దాదాపు 5-6 ఏళ్ల నుంచి హిట్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఈ సక్సెస్ కోసం రకరకాల జానర్లు ట్రై చేశారు. యాక్షన్, ఎక్స్పెరిమెంటల్, మాస్, లవ్, ఫ్యామిలీ, ఇలా ఏ జానర్ చేసినా ఆడియన్స్ కి మాత్రం కనెక్ట్ కాలేకపోతున్నాడు. దాంతో రిలీజ్ అయిన ప్రతి సినిమా ఫ్లాప్ లిస్టులోకి వెళ్లిపోతోంది. దాంతో అసలు ఆడియన్స్ కి ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అని పోస్ట్ మార్టం చేసుకుంటున్నాడు విజయ్. విజయ్ దేవరకొండపై భారీ అంచనాలతో ఈ సంవత్సరం రిలీజ్ అయిన కింగ్డమ్ మరోసారి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది. అంతేకాదు, అంతకు ముందొచ్చిన ఫ్యామిలీ స్టార్, ఖుషీ, లైగర్, ఇలా వరుసగా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేకపోయాయి. దాంతో అసలు ఎలాంటి సినిమా చేస్తే ఆడియన్స్ హిట్ చేస్తారో అని ఆలోచిస్తున్నారు విజయ్. అయితే విజయ్ చేతిలో ప్రస్తుతం 2 భారీ సినిమాలున్నాయి. పీరియాడిక్ యాక్షన్ సినిమాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలు విజయ్కి ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో